తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రేషన్ పంపిణీలో అక్రమాలపై జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలు జనవాణి కార్యక్రమంలో తన దృష్టికి వచ్చాయని చెప్పారు. రేషన్ డీలర్లు నియోజకవర్గ అధికారులతో రేషన్ బియ్యం అక్రమాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇకపై జనసేన నాయకుల జన సైనికులతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రేషన్ బియ్యం అక్రమాలు వెలుగులోకి తెచ్చిన వారికి 5,000 నగదు బహుమతి అందిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రేషన్ బియ్యం సరఫరా పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాజానగరం నియోజకవర్గంలో ఇక మీదట అక్రమాలు జరిగినా, పంపిణీలో తేడాలు జరిగినా, ఎక్కడికైనా అక్రమ రవాణా చేస్తున్నా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవైపు డీలర్లని, మరోవైపు అధికారులను కూడా హెచ్చరించారు. దీని మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. ఏం చెప్పండి, మీకు ఎందుకు అనిపించింది డీలర్లు ఏ విధంగా పంపిణీ చేసే విధంలో అవకతవకలు పాల్పడతారని మీరు పేర్కొన్నారు. అలాగే అక్రమ రవాణాలో కూడా కూటమి నాయకులను వాడుకుంటున్నారు, ఎమ్మెల్యే పేరు వాడుకుంటున్నారు, మిమ్మల్ని బద్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా మీకు ఈ దృష్టికి వచ్చింది? నేను రెగ్యులర్ గా ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల మధ్యలో ప్రతి గ్రామం కూడా వెళ్తున్న టైంలో ఇక్కడ మనకి జనవాణి పెడుతుంటాము, ప్రజా దర్బార్ మీటింగ్లు పెడతాం, పల్లెబాట కార్యక్రమం పెడుతుంటాం. ఇవి పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫిర్యాదులు వచ్చాయన్నీ చూస్తే రేషన్ షాపుల గురించి, రేషన్ షాపు వాళ్ళు సక్రమంగా ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా వాళ్ళు తెలియజేశారు. అదే విధంగా చూస్తే రేషన్ బియ్యం మీరు కొనివ్వట్లేదట, మీరు కొంటే పట్టించేస్తున్నారట, దానివల్ల మా దగ్గర 5 రూపాయలకి 3 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము, రేటు తక్కువ వస్తుందని చెప్పి కొంతమంది ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది ప్రజలు చూస్తే కూటమి నాయకులకి, అధికారులకి, స్థానిక శాసనసభ్యుడికి కూడా మేము లంచాలు ఇవ్వాలి, అందువల్ల అంత రేటు కొనలేము అని కూడా రేటు తగ్గించేస్తున్నారు. ఈ యొక్క కొంతమంది డీలర్లు పని కట్టుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, అటు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తున్న కంప్లైంట్లు నా దగ్గర దృష్టికి వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు నేను ప్రత్యేకించి ఏదైతే సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ అధికారి ఉన్నారో వారిని, అదే విధంగా 3 మండలాల సివిల్ సప్లై అధికారులని, 3 మండలాల ఎంఆర్ఓల్ని కూడా పిలిచి, ఇవాళ డీలర్స్ అందరినీ కూడా పిలిచి ఒక ఆత్మీయ సమావేశం పెట్టి, ఇది ఎలా మంచిది కాదు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, గౌరవ ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకురావద్దు, గౌరవ ఉప ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మీరు చేయొద్దండి అని చెప్పి వారందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఈ యొక్క వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ రూల్ ప్రకారం వాళ్ళ ఇంట్లోకి అందజేయాల్సిందో అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందజేయాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, అలా చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశాం. తూకాల్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి, తూకాల్లో కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి, కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, వాటిని కూడా సరి చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావద్దని వారికి తెలియజేశాం. మీదట ఏ విధంగా నిఘా పెట్టనున్నారు, ఏ విధంగా మీరు దీన్ని నియంత్రణకి చర్యలు చేపట్టబోతున్నారు? దీని పూర్తి స్థాయిలో నిఘా అనేది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. జిల్లా అధికారులకి, మండల అధికారులకి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశాం. దానితో పాటు మంచి సమాజ స్థాపన కోసం, ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయాలన్న తపనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా ఒక పిలుపునిచ్చాం. ఎక్కడైనా అక్రమ రవాణా గాని, ఈ యొక్క రైస్ గాని జరుగుతుంటే, అక్రమ రైస్ వ్యాపారాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయండి. అలా పట్టించిన వారికి 5,000 రూపాయల బహుమతిని కూడా ఇస్తామని చెప్పి మా యొక్క జన సైన్యానికి కూడా ఈ రోజు ఆ యొక్క అక్రమ రవాణాను అడ్డుకునే విధంగా మేము తెలియజేస్తాం. అది ప్రభుత్వం తరపున ఇస్తారా, మీ సొంతంగా ఇవ్వదలుచుకున్నా? నా సొంతంగానే ఇస్తాను నేను, ప్రభుత్వానికి కాదు. నాకు ప్రజలు పట్టం కట్టారు. రాజానగరం నియోజకవర్గంలో మొట్టమొదటి సీటు జనసేన తరపున అనౌన్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో నాకు ఒక అవకాశాన్ని కల్పించారు కాబట్టి ప్రజలకు సేవ చేసే అవసరం నా దగ్గర ఉంది. ప్రజలకు సేవ చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రజల పక్షాన్ని నేను పోరాడుతూ ఉంటాను. అందులో భాగంగానే నా డబ్బులు ఖర్చు అయినా నా కష్టార్జితం ఇచ్చేటట్టు, ఎక్కడైతే దొంగతనాలు జరుగుతున్నాయో, దొంగ రవాణా జరుగుతుందో, దొంగ వ్యాపారం జరుగుతుందో వాటిని పట్టించి వాళ్ళకి 5,000 రూపాయలు బహుమతి ఇస్తామనేది ఒక పెట్టాం. అంటే ఇప్పుడు ఈ నిఘా పెట్టారు, అలాగే బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. అప్పటికి దారిలోకి రాకపోతే ఏం చేసుకున్నారు? ఖచ్చితంగా దారిలోకి వస్తుంది. జన సైన్యం అనేది డిఫరెంట్ పీపుల్ వాళ్ళు ఎక్కడైనా అక్రమ రవాణా చేస్తే రాత్రులు పగలు పడుకోకుండా పట్టించేస్తారు. పట్టించేస్తే సంబంధిత అధికారులకు అప్పగిస్తామో, కేసులు కడతారు. ఖచ్చితంగా ఇక్కడ ఇదవుతుంది. లేకపోతే ఎవరైతే ఇంకా అలా కంటిన్యూ చేస్తారో దాని మీద ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మార్చులు నాదర్ల మనోహర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటది అనే విషయాన్ని కూడా వారు ముందు పెడతాను, వారే యాక్షన్ తీసుకుంటే. అధికారులు నిర్లక్ష్యం, అధికారులు ఒక అక్రమం వల్లే ఈ పనులన్నీ జరుగుతున్నాయి అనేది మీరు మాటల్లో కూడా అన్నారు.
ఎట్లాగా వారి మీద ఎలాంటి చర్యలు? ఇప్పుడు వారి నిర్లక్ష్యాలు, చిన్న చిన్న విషయాల్లో వారి నిర్లక్ష్యాలు నా దృష్టికి వచ్చింది, వారికి చెప్పాను. ఫైనల్ గా సరి చేసుకోమని చెప్పాను. ఖచ్చితంగా వాళ్ళు సరి చేస్తారని నమ్మకం నాకుంది. అధికారులు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని పనులు అవ్వలేదేమో కానీ, లేకపోతే అధికారులు మాత్రం సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు తప్పులు చేస్తుంటారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నది. ఏదైతే అక్రమ రేషన్ లో అక్రమాలు జరిగితే కనుక ఇక మీదట పట్టిస్తాం. అందుకు జనసేన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాం. 5,000 రూపాయలు పట్టించిన వారికి బహుమతిగా తన సొంత ఖర్చులతో ఇవ్వదలుచుకున్నానని కూడా ప్రకటించారు. అప్పటికి కూడా ఈ రేషన్ సరఫరాలో కనుక సక్రమంగా రాకపోతే కనుక డీలర్ల మీద, అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హెచ్చరించిన పరిస్థితి.